ఆకలైపోతుంది. చిన్న వయసు, బాగా విపరీతమైన ఆకలి. సర్లేని పోలీస్ అడుక్కోమందండి. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ రాత్రి అంతా ఇంటింటికి తిరిగాను, కానీ 10-10:30 అయిపోతుంది. ఎవరు ఎట్టలేదు. అలాగా నిడమర్రు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపెల్లిగూడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలకి నెట్టుకుని అడుక్కున్నాను. నేను తాడేపెల్లిగూడలో బస్ స్టాండింగ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. అక్కడే ఉంటూ అక్కడే అడుక్కుంటూ ఉండేవాడిని. ఒక రాత్రి అడుక్కుంటానికి తాడేపెల్లిగూడెం అంతా తిరిగాను, కానీ ఎవరు అనవట్లేదండి. ఆకలైపోతుంది. చిన్న వయసు, బాగా విపరీతమైన ఆకలి. సర్లేని పోలీస్ స్టేషన్. మంచి దైవజనులు, ఆత్మీయులు, దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి, ఎంతో మరి ప్రభు పని మీద ప్రాణానైనా సరే లెక్క చేయని వ్యక్తి జోసెఫ్ గారు. జోసెఫ్ గారి యొక్క చరిత్రను మనం చూసినప్పుడు, ఆ దైవజనుడు చిన్ననాటి వయసులో మరి తిండి లేక ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళ అమ్మ ఒక మాట అన్నదట, రే ఇంట్లో అన్నం అంతా అయిపోయింది, ఈ గిన్నె పట్టుకొని ఇల్లు తిరిగి అడుక్కోమంటే అట్లా అడుక్కోవటం స్టార్ట్ చేసాడు. అలా అడుక్కోవటం ఉంటున్నటువంటి సమయంలో మరి కొన్ని సంవత్సరాలు అలాగనే ఇల్లు తిరుక్కుంటూ అలా అడుక్కుంటుంటే ఒక దైవజనుడు చూసి మరి జోసెఫ్ గారిని చేరదీసి ఆయన ఒక సేవకునిగా తయారు చేశాడు. మరి సేవకు రాకమునుపు ఆయన కొన్ని సినిమాలలో కూడా నటించినట్లు ఆయన సాక్ష్యం ద్వారా విన్నాం. మరి ఆయన సేవకు వచ్చినాక అనేక ప్రాంతాలు తిరుగుతూ మంచి మంచి పాటలు పాడుతూ అందరిని ఆత్మీయంగా ఉజ్జీంపజేస్తూ దేవుని మాటలు చెప్తూ మరి అనేక ప్రాంతాలు ఆయన వాడబట్టం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన సాక్ష్యంలో కన్నీళ్ళు మరి ఎంతటి గుండెలైనా సరే కరిగిపోతాయి ఆయన సాక్ష్యం వింటుంటే. అంతటి భయంకరమైన సాక్ష్యంలో మరి అందరూ అరే పొట్టోడు అన్న, అరే ఇట్లాంటోడు అట్లాంటోడు అన్న, మరి ఎన్ని రకాలుగా ఆయన అన్నా కానీ వాటి ఏం పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా అన్న 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 అని పిలిచే వ్యక్తి జోసెఫ్ గారు. జోసెఫ్ గారు ప్రతి ఒక్కరిని అన్న అని పిలుస్తూ మర్యాదగా మందలిస్తూ అందరితో సంతోషంగా ఉంటూ మరి అందరిని నవ్విస్తూ దేవుని వాక్యాన్ని మరి ప్రజలకు చెప్పటానికి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మరి ఎంతో ఆయన వచ్చినట్టు చాలు జనాలు అందరిలో బాధలన్నీ పోయేటి. ఆయన మాట్లాడితే చాలు అందరూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అంత చక్కగా దేవుని మాటలు అందించడం మనం చూడవచ్చు. ఇంత గొప్ప దైవజనులు మరి మన రాత్రి గుంటూరు ప్రాంతంలో సువార్త పరిచర్య నిమిత్తం అక్కడికి వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మధ్యలో నొప్పి లెక్క వచ్చినప్పుడు అలాగన తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మార్గ మధ్యలో మరి ప్రభువునందు నిద్రించారని తెలిసింది. ఆ తర్వాత ఆ జోసెఫ్ గారి గురించి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో అందరూ ఆ యొక్క విషయాన్ని తెలియపరచడం జరుగుతూ వచ్చింది. నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దైవజనులు ఎంతోమంది దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నారు. మరి మంచి మంచి సేవకులు, మంచి మంచి పరిచర్య చేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఈ చివరి దినాలలో. కానీ వాళ్ళు పోయేటప్పుడు మాత్రం ఒక మంచి సాక్ష్యంతో వెళ్ళిపోతున్నారు. ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పి వారు సాక్షిగా జీవించి మరి దేవుని పని జరిగించి వారు వెళ్ళిపోతున్నారు. ఇందును బట్టి మనం మరి బాధపడాల్సిన విషయం ఏం లేదు. కానీ దేవుని బిడ్డ, దేవుని పని అప్పగించబడిన సేవకుడు తన పని ముగించుకొని తన పని అయిపోగానే మరలా తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో చనిపోవాల్సిన జోసెఫ్ గారు మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు బతికించి అనేక ప్రాంతాల్లో, దేశాల్లో వాడుకొని గొప్ప పరిచర్యను చేయించి అందరి చేత మన్ననలు పొంది మరి మంచి ఆత్మీయుడిగా, మంచి సేవకుడిగా మరి సంఘంలో ఎక్కడికి వెళ్ళినా జోసెఫ్ గారితో ఒక మంచి బంధం ఏర్పడుతుందండి. అంత మంచి సేవకుడు జోసెఫ్ గారు. మేము కూడా జోసెఫ్ గారితో తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి భారీ వర్షం వచ్చి మీటింగ్ అంతా ఆగిపోయిన పరిస్థితిలో జోసెఫ్ గారు వచ్చారు. మొత్తం డెకరేషన్ అంతా ఆగమైపోయింది.
మరలా ప్రారంభించండి, ఏం కాదని చెప్పి మరలా పెట్టినప్పుడు విస్తారమైన ప్రజలు వచ్చారు. మరి ఆ ప్రాంతంలో చక్కగా రాత్రి ఎంత అద్భుతకరంగా జరిగిందో, మరి దరిదాపున 2014 సంవత్సరంలో, అది 2014-15 సంవత్సరంలో ఆ మీటింగ్ చాలా అద్భుతకరంగా జరిగింది. మరి దైవజనులు ఎంతో గొప్పగా దేవుని సేవ చేస్తూ, మరి అనేక ప్రాంతాల్లో దేవుని గురించి గొప్పగా వాడబడుతూ, మరి దేవుని యొక్క రాకడ గురించి అనేక హెచ్చరికలు చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా ఖండితంగా బోధించి, మరి వాళ్ళు ఏమని ఎవరినైనా సరే గట్టిగా గద్దించేటువంటి స్వభావం కలిగిన సేవకులు జోసెఫ్ గారు. మరి చాలామంది అనే మాట ఏంటంటే చనిపోయారని. లేదండి, మన జీవం క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. మరి ప్రభునందు నిద్రించు ఉన్నటువంటి వ్యక్తి మరి విశ్రాంతిలో ఉన్నారు. మరి ఎప్పటికైనా మరణం ఆయన్ని కలుస్తాం. ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు ప్రభు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. మరి జోసెఫ్ గారి యొక్క సేవా పరిచర్య, జోసెఫ్ గారి యొక్క మరి దేవుడు ఆయనకు అప్పగించిన పరిచర్యను మరి ఆగుకోకుండా ప్రభువే మరి ద్వారాలు తెరినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి దైవజనులు, మంచి ఆత్మీయులు, మరి అటువంటి సేవకులు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. వాస్తవమే, మనం అందరం జీర్ణించుకోలేము, కానీ తప్పదు. మరి మానవులం గనక ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రభునందు నిద్రించినటువంటి జోసెఫ్ గారి యొక్క ఆత్మ కొరకు, మరి జోసెఫ్ గారి ఆత్మకు శాంతిని ప్రభు అనుగ్రహించి, మరి ఆత్మ కూడా నా పని నేను ముగించుకొని వెళ్ళాను, మిగతాది ప్రభు జరిగించాలి, ఎవరినో ఒకరిని లేపాలని మరి ఆయనకు కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆయన ఆశలన్నిటినీ ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేయండి. వారి కుటుంబం ఓదార్పు కొరకు ప్రార్థన చేయండి. వారి సంఘం కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. వీలైతే ఆ కుటుంబాన్ని పరామర్శించండి, ఆ కుటుంబాన్ని దర్శించండి. మనవంతుగా మరి ఆ కుటుంబాన్ని బలపరిచే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా మరి ఇది బాధే, కానీ తప్పదు. మరి దేవుడు మరొకరిని ప్రభు లేపుకుంటారు, ఏం చింతించాల్సిన పని లేదు. దేవుడు ఒక్కరు గనక వెళ్ళిపోతే ఆ ప్రదేశంలో మరొకరిని ప్రభువు లేపుతారు. విరివిగా సువార్త ప్రకటించబడింది, టెన్షన్ ఏం లేదు. దేవుడు అద్భుతమైన కార్యాలు